నల్గొండ జిల్లా పూర్తిగా జలమయమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్ చెప్పండి, ఈ భారీ వర్షాలతో పలు గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాకపోకల పరిస్థితి ఏంటి? అసలు పూర్తిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంటి? నల్గొండ జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు నల్గొండ జిల్లా అతలకోసం అవుతుంది. అయితే 3 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కానీ నిన్న రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అసలు జిల్లా వ్యాప్తంగా సుమారు నిన్నటి వరకు 5 సెంటీమీటర్ల సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు గుర్తించారు. కానీ నిన్న రాత్రి నుంచి వర్షం తీవ్రం అవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 37 మండలాల్లోని 155 గ్రామాలు ఈ వర్షం ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పేసి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 30-35 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దీంట్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ పత్తి ఎక్కడికక్కడ ఇప్పుడు చేతికి వచ్చినటువంటి పంట తయారుగా ఉంది. పత్తి తీసి మార్కెట్ యార్డులకు తరలిస్తున్న సందర్భంలో 4 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరపు లేనటువంటి వర్షాలు పత్తి పంటకు తీవ్రంగా నష్టం జరిగాయి. అలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో ఈ వాగులు తెగి కొన్ని చోట్ల కుంటలకు గండ్లు పడి వరి పంటకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా సుమారు 30 కుంటలకు పైగా గండ్లు పడ్డట్టుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారుల అంచనా మేరకు చెరువులు రహదారులు దెబ్బతిని సుమారు 9 కోట్ల మేర నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో దాదాపుగా 500 ఇళ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే మిర్యాలగూడ, దేవరకొండ మధ్య వాగులు ఉప్పొంగుతుండటంతో ఈ రహదారుల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అలాగే హాలియా, పెద్ద ఊర, కనగల్లు, దేవరకొండ, చందంపేట ఇటువంటి ప్రాంతాల్లో వాగులు విస్తృతంగా ఉప్పొంగుతుండడంతో రహదారులకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అలాగే చందంపేట మండలం బుగ్గతండ చుట్టూ లోతట్టు ప్రాంతం అయిపోయేసరికి చుట్టూ నీరు చేరడంతో ఆ గ్రామస్తులు సుమారు 500 మంది గ్రామస్తులు అక్కడ ఉంటారు. ఈ గ్రామస్తులంతా గుట్టపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి ఫోన్ల ద్వారా అధికారులను సంప్రదించడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ కరెంటు కానీ ఏ సౌకర్యం లేకపోవడంతో వాళ్ళు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బుగ్గతండతో సహా బండకింది తండలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే దేవరకొండ నియోజకవర్గంలో డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాల మధ్య కూడా రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించినట్టుగా తెలుస్తుంది. అలాగే నల్గొండ పట్టణంలో కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా పానగల్లు, లెప్రసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గొల్లగూడ, పెద్దబండ అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నీళ్లు చేరినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పరిస్థితి చూస్తే మాత్రం వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పొచ్చు. అవునిజా. ధన్యవాదాలు స్వామికిరణ్. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కిరణ్ కుమార్ రెడ్డి వైద్య బృందాలు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద బాధితులను ఆదుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.